మెల్లని స్వరం. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రభు సన్నిధిలో మీరు పరవశిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఆత్మలో ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన శరీరంలో చూస్తే ఏదో ఒక బాధ ఉంటుంది కదా, కుటుంబంలో చూస్తే ఏదో బాధ ఉంటుంది, ప్రజలను చూస్తే, పరిస్థితులను చూస్తే ఇంకా భయం ఇస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు చాలా భయాక్రాంతులై, ఎందుకు మోషే మమ్మల్ని తీసుకొచ్చావు ఎర్ర సముద్రం, ఫరో సైన్యం అని చాలా భయపడ్డారు. కానీ దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి చూస్తూ ఉన్నవారికి సముద్రములను 2 పాయలు చేసే శక్తి దేవుడిస్తాడండి. అందుకని మనం ధైర్యంగా ఉండాలి, ప్రభు సన్నిధిలో సంతోషముగా ఉండాలి, నిత్యము ఆయనను ఆరాధించాలి, నిత్యము ఆయనను గణపరచాలి. ఆయనలో ఉన్న సమాధానం, ఆయనలో ఉన్న సంతోషం, ఆయనను మనం వెంబడిస్తూ ఉంటే మన జీవితంలో అనేకమైన ఈ పరిస్థితిని నేను దాటుకోలేను, ఈ పరిస్థితిని నేను జయించలేను అని ఎన్నో విషయాలు మన జీవితంలో వాటన్నిటిని దాటుకుంటూ వచ్చాం. దేవుని బిడ్డ, ఈరోజు ధైర్యముగా ఉండు, ప్రభు వైపే చూడు, ఎవరిని చూడకు, ఏ పరిస్థితిని చూడకు. ఏ సముద్రమైనా, ఏ ప్రజలైనా, ఏ పరిస్థితి అయినా కూడా అది అన్నీ తొలగిపోయినట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడనన్న వాగ్దానం ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. నీ శత్రువును నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు తెచ్చాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వాగ్దానం ఏంటిదంటే, శత్రువులందరినీ అబ్రహాం చేతికి అప్పగించాడట. అంటే అక్కడ సన్నివేశం ఏంటి అంటే, సొదొగొమొర మీదకి వెళ్ళి ఆ రాజును గెలిచి ఆ యొక్క అంటే తన ప్రజలందరినీ, సొదొగొమొర పట్టణం ఆ రాజును వారందరినీ గెలిచి వచ్చే క్రమంలో చక్కగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, శత్రువులందరినీ నా చేతికి అప్పగించిన, అబ్రహాము చేతికి అప్పగించిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని బిడ్డ, ఈరోజు నీకు శత్రువు ఎవరున్నా అంటే, కొంతమందికి ఎన్నో రకములైన శత్రు పోరాటం ఉంటుంది. అది ఏ పేరైనా, అది ఏ బలగమైనా, ఏ బలమైనా, ఏ ఒక పోరాటమైనా కూడా అబ్రహాము చేతికి శత్రువును అప్పగించినట్లుగా నీ చేతికి కూడా శత్రువును అప్పగించి ఆయన నీకు విజయమును, ఆశీర్వాదమును ఇవ్వబోతున్నాడు. అబ్రహామును ఏ విధముగా నిన్ను ఆశీర్వదించాడో అదే విధముగా శత్రువుని చేతికి అప్పగించి నిన్ను ఆశీర్వదించిన దేవునికి ఏం తీసుకొని వస్తున్నాడట అబ్రహాం అంటే, 10వ వంతు తీసుకొని వస్తున్నాడట. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. విజయం ఇచ్చిన తర్వాత ప్రభుని ద్వారా స్తుతింపబడబోతున్నాడు. ఆ స్తుతి ద్వారా తర్వాత ఏం జరగబోతుందంటే, నీవు కృతజ్ఞతా భావముతో 10వ భాగం తీసుకొని ప్రభు సన్నిధికి రాబోతున్నావు. మంచి ఆశీర్వాదం ప్రభు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డ, ధైర్యముగా ఉండు. వాగ్దానాన్ని పదే పదే చదువుతూ ఉండండి. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. దేవునికి కావలసినంత స్తుతి యాగము చెల్లిస్తూ ఉండండి. దేవునికి ఎంత నువ్వు స్తుతి చెల్లిస్తావో అంత భాగ్యవంతుడిగా, అంత ఐశ్వర్యవంతుడిగా, అంత యొక్క మహిమ కలిగిన స్థితిలో నీ హృదయం కూడా చాలా సంతోషముగా, సమాధానముగా నీవు ఉండగలుగుతావు. కనుక ధైర్యముగా ఉండండి, ఈ మాటలు నమ్మండి, ప్రభునే స్తుతించండి, వాగ్దానమును ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు మనతో ఉన్నాడు, అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, అయా నిన్ను మేము స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఎంతమంది ప్రభా ఈ యొక్క వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి యొక్క తలల మీదకి ప్రభా నిత్య ఆనందము, సమాధానము, నీ యొక్క మహిమ, నీ శక్తి వారిని ఆవరించునుగాకని మేము ప్రార్థిస్తున్నాం. ఒక మహిమ అయ్యా వారిని కమ్ముకోవాలయ్యా. అయ్యా వారి చేతి పనులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి బిడ్డల స్టడీ ప్రభు అన్నీ దీవించబడాలని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, ఎవరైతే చదువుకుంటున్నారో చక్కటి జ్ఞానము, అభిషేకము, కృప వారికి ఇవ్వండి.
జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా, బుద్ధివంతులుగా మీరు చేయండి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా అయా చక్కటి ఆరోగ్యమునిచ్చి ప్రభువా, అయా రాస్తుండగా మంచి అభిషేకముతో వారిని నింపండి ప్రభువా. అయా ఎవరు అనారోగ్యముతో ఉన్నారో అయా నీ గాయపడిన హస్తము ద్వారా అయా ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి నాయన, అద్భుతము చేయమని అడుగుచున్నాం ప్రభువా. అయా ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ శుభము, దీవెన, ఆశీర్వాదములు, మేలులు పలుకుతున్నాం. అయ్యా వారి నోటి నిండా నవ్వు ఉండాలి. ఈ సంవత్సరం ఆరోగ్యముతో, క్షేమముతో, ఐశ్వర్యముతో, ఘనతతో అయా నీ కృపతో నింపబడాలి నీ బిడ్డలు. అయా ఈ సంవత్సరం అంతా వారి బ్రతుకు దినములన్నిట కృపను, క్షేమమును వారు అనుభవించే మహిమలోనికి నడిపించండి. అద్భుతము చేయమని అయా నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.